ఆదిలాబాద్ జిల్లా బేలు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా వేదికను నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గత మార్చి నుండి 2025 మార్చి వరకు నిర్వహించిన వివిధ పనులకు సంబంధించిన పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఇక అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ కుటుంబరావు విజిలెన్స్ అధికారి రాజేశ్వర్ సిబ్బందితో కార్యక్రమాన్ని చేపట్టారు. సోషల్ ఆడిట్ సిబ్బంది ఏపీడీ ముందు తన నివేదికను ఉంచారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇది 14వ ప్రజావేదిక అని ఏపీడీ కుటుంబరావు తెలిపారు. మండల వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాల కింద 5,45,00,000 రూపాయలు, ఇక మెటీరియల్ పేమెంట్స్ కింద 15.45 లక్షల రూపాయలను, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కిచెన్ పనుల షెడ్యూలకు దాదాపుగా 3.50 కోట్లకు పైగా పనులకు గురువారం సోషల్ ఆడిట్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు రికార్డులను నమోదు చేయని సిబ్బందికి షోకాస్ నోటీసులను ఇవ్వనున్నామని అన్నారు. మన బేల మండలంలో 14వ విడత సామాజిక తనిఖీకి సంబంధించి ఈరోజు ప్రజావేదిక నిర్వహించడం జరిగింది. ఈ 14వ విడత సామాజిక తనిఖీలో మొత్తం 5,45,00,000 రూపాయలకు సంబంధించిన వేతనాలు, అదేవిధంగా 17,74,000 రూపాయలకు సంబంధించిన మెటీరియల్ సంబంధించిన పనులు మండలంలో జరిగినాయి. వీటితో పాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా 3,50,00,000 రూపాయల పనులు మండలంలో జరిగినాయి. వీటికి సంబంధించిన రికార్డు అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. అయితే అంతా రికార్డు పరిశీలించిన తర్వాత కొన్ని ఇది పనులు చేసే క్రమంలో కొన్ని రికార్డు మెయింటైన్ చేయడంలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. మరి వాటిని సరిచేయవలసిందిగా సంబంధిత సిబ్బందికి ఈ నివేదికల్లో సూచించడం జరిగింది. తర్వాత కొన్ని పనులలో తేడాలు వచ్చిన చోటు కూడా కొంత రికవరీ కూడా చేయడం జరిగింది. భవిష్యత్తు రాబోయే రోజుల్లో దయచేసి ఇట్లాంటి పొరపాటు జరగకుండా ఉండటం కోసం ఉపాధి హామీ సిబ్బందికి సూచించడం.